నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు P4 కార్యక్రమానికి జిల్లా ప్రతినిధులు హాజరు కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం రాజీవ్ క్రీడా మైదానంలో బీసీ రుణమేళ లబ్ధిదారులకు సర్టిఫికేట్ పరిశీలన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్న టీపీఆర్ఓ సింహాచలం ఎస్కోట్లో బాలికల ఆశ్రమ పాఠశాల కావాలి డిమాండ్ చేస్తున్న గిరిజనులు ఈ నెల 30వ తేదీన ఉగాది రోజున విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న P4 కార్యక్రమానికి జిల్లా నుంచి వివిధ రంగాల ప్రతినిధులు హాజరు కానున్నారు. దీనికోసం జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి 7 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ఛాంబర్లో వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధి వేతనదారులు, స్వయం శక్తి సంఘాల ప్రతినిధులు, రైతులను అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతినిధులుగా ఎంపిక చేసి పంపించాలని చెప్పారు. బస్సుకు సుమారు 50 మంది చొప్పున 7 బస్సుల్లో జిల్లా నుంచి P4 కార్యక్రమానికి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రామతీర్థాలకు ప్రత్యేక బస్సులు వేయడం జరిగిందని ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే టికెట్లు ప్రయాణికులకు ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి గల భక్తులు భద్రాచలం వెళ్లాలనుకుంటే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. రామతీర్థంకి కూడా శివరాత్రి మాదిరిగానే విజయనగరం డిపో నుంచి బస్సులు వేయడం జరిగిందన్నారు. ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. విజయనగరం జిల్లా ప్రయాణికులకి స్వాగతం సుస్వాగతం. ఏపీఎస్ఆర్టీ తరపున శ్రీరామ సందర్భంగా విజయనగరం నుంచి భద్రాచలంకి ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయి. దానికి ఓపీఆర్ఎస్ ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకుని కూడా పెట్టబడింది. ఈ సదుపాయాన్ని మన విజయనగరం జిల్లా ప్రయాణికులందరూ శ్రీరామనవమి సందర్భంగా వినియోగించుకుంటారనేసి కోరుచున్నాం. అలాగే మన ఉత్తరాంధ్రలో రామతీర్థాలకి శ్రీరామ కళ్యాణం కూడా ప్రత్యేక బస్సులు విజయనగరం డిపో నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మనం ఎలాగైతే మనకు శివరాత్రికి మనకి విజయనగరం జిల్లాలో రామతీర్థాలు, పుణ్యగిరిలో విపరీతంగా మన ఏపీఎస్ఆర్టీ సర్వీసులను ప్రయాణికులు ఆదరించారు. అదేవిధంగా రామతీర్థాలకి శ్రీరామ సందర్భంగా శ్రీరామ కళ్యాణం కూడా ప్రయాణికులు ఆదరిస్తారని ఏపీఎస్ఆర్టీసీ టీపీటీ విజయనగరం కోరడం జరిగింది. విజయనగరంలోని పాత పశువులు మార్కెట్ మంగళవీధిలో ఉన్న నూకాలమ్మ తల్లి 67వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం వేకుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాత పశువుల మార్కెట్లోని వెలసినటువంటి నూకాల అమ్మవారి తాలూకా ఉత్సవాలు ఈరోజుతో ముగినున్నాయి. ఈరోజు రాత్రి 10:30 కల్లా ఈ కోవుల తాలూకా ద్వారాలు మూయబడతాయి. మళ్ళీ ఉగాది రోజు ఉదయం, అంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఉగాది రోజు ఉదయాన్నే తిరిగి తలుపులు తెరవబడతాయి. అయితే అమ్మవారి ఊరేగింపు 1 గంటలో మొదలయ్యి వేషాలతో పాటు ఘటాలు పట్టుకొని మరి ఇక్కడ గత ఎప్పటి నుంచే ఆచారంగా వస్తుందో ఆచారం ప్రకారం ఇక్కడ వీధుల్లోని తిరిగి అమ్మవారి దగ్గరికి మళ్ళీ చేరుకుంటుంది. అమ్మవారి దగ్గరికి ఘటన చేరుకున్న తర్వాత ఆలయం తలుపులు 10:30 టైంకి మూసివేయబడతాయి. మళ్ళీ బుధవారం అంటే ఉగాది రోజు ఉదయం మళ్ళీ తెరుచుకుంటాయి. అమావాస్య రోజు మూయడం అనేది మా పూర్వీకులు అంటే అప్పటి నుంచి వస్తున్నప్పుడు, ఇది 67వ సంవత్సరం ఇది, అప్పటి నుంచి అలాగ అది జరుగుతూ ఉందన్నమాట. అమావాస్య రోజు రాత్రి మూయవేయబడుతుంది. తర్వాత రోజు ఉగాది వచ్చినా కూడా ఆ రోజు తెరవము. ఈసారి ఏమైందంటే అమావాస్య
తగులు మిగులు వచ్చింది. సో రాత్రి అమావాస్య ఉన్న కారణంగా ఈరోజు రాత్రి మూసివేయబడుతుంది. రేపు వదిలి నెక్స్ట్ ఉగాది రోజు తీయడం జరుగుతుంది. ఇలాగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యుత్తు సర్దుబాటు డ్రాప్ ఛార్జీలు రద్దు చేయాలని అదానితో చేసుకున్న సెకీ విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పెద్ద చెరువు వద్ద ఉన్న ప్రాంతీయ విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెబుతూనే డ్రాప్ ఛార్జీల పేరుతో ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు వేస్తుందన్నారు. మరలా ఇప్పుడు సెకీ ఒప్పందం ప్రకారం మరో 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాలు ప్రజలపై వేయడానికి సిద్ధం అవుతుందని ఆరోపించారు. తక్షణమే సెకీ ఒప్పందం రద్దు చేయాలని, డ్రాప్ ఛార్జీలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే మరో విద్యుత్ ప్రజా పోరాటంగా మారుతుందని హెచ్చరించారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిపోతున్నా ఈ రోజు వరకు దాన్ని ఊసికి పట్టలేస్తారు కదా. అదే ఒప్పందాన్ని కొనసాగిస్తూ మరలా ఈయన ఒక ఒప్పందం కూర్చుకున్నాడు. ఇది సరైనది కాదు. ఒకప్పుడు ₹95 99 యూనిట్ ఇస్తే అదే విద్యుత్ సంస్థలు ఈరోజు ₹2.49 విద్యుత్తో పాటు సోలార్ ఎనర్జీ కూడా ఈరోజు ప్రైవేటు పరం చేయడం సరైనది కాదు, అన్యాయం అని చెప్పేసి ఆ రోజు గొంతు పెట్టాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎందుకు దాన్ని అమలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతేకాదు స్మార్ట్ మీటర్లు అనేవి వస్తే పీకాతలు పారియండి అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. మరి ఈరోజు అదే స్మార్ట్ మీటర్లు షాపులకి గ్రేడ్ 2 వాళ్ళకి బిగిస్తూ ఉన్నారు. ఈరోజు పీకేయడానికి ప్రజలు సిద్ధమైతే లోకేష్ గారు బలపరుస్తారా, జైల్లో పెడతారో తేల్చుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీజేపీ మాటలు విని చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అదానీతో అంబానీతో ఒప్పందాలు చేసుకొని విద్యుత్ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, తిరుగుబాటు చేస్తారు. ఈ పోరాటాల్లో పాల్గొన్న ప్రజలు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడుకి విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మరో విద్యుత్ ఉద్యమానికి శ్రీకారం చుడతారని చెప్పి సిపిఎంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల యువతీ యువకుల ఉపాధి కోసం బీసీ రుణాలు అందించేందుకు నిర్ణయించిన మేరకు ఈ రోజు రాజేష్ స్టేడియంలో లబ్ధిదారుల దరఖాస్తుల ఎంపిక కార్యక్రమం జరిగింది. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నాలనయ్య ఆదేశాలతో ఈ రోజు రాజేష్ స్టేడియంలో 1వ డివిజన్ నుండి 30వ డివిజన్ పరిధిలో లబ్ధిదారులు తమ దరఖాస్తులను అందజేశారు. రేపు 31 నుండి 50వ డివిజన్ పరిధిలో లబ్ధిదారులు తమ దరఖాస్తులను అందజేయనున్నారు. ఈ సందర్భంగా టీపీఆర్ఓ సింహాచలం మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు దరఖాస్తులకు ఆహ్వానం పిలువగా మొత్తం 2,820 దరఖాస్తులు వివిధ యూనిట్ల ఏర్పాటు కొరకు వచ్చాయన్నారు. వీటిలో 366 యూనిట్లకు ఏర్పాటుగాను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. దీంతో దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు వివిధ బీసీ కేటగిరీలకు చెందినటువంటి అభ్యర్థులు, కాప్ కార్పొరేషన్కు సంబంధించి అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి క్షత్రియ, బ్రాహ్మణ్, రెడ్డి, కమ్మక తదితర కేటగిరీకి చెందినటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థకు సంబంధించి బ్యాంకర్స్తో జాయింట్ ఐడెంటిఫికేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇందుకు సంబంధించి ఈరోజు 1 నుంచి 30 వార్డుల వరకు, రేపు 31 వార్డు నుంచి 50 వార్డుల వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఈరోజు ఐడెంటిఫికేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం. విజయనగరం నగరపాలక సంస్థకు సంబంధించి 2,820 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంట్లో ఒక్కొక్క యూనిట్కి 4 లక్షల సబ్సిడీ ఉంటుంది. టోటల్ యూనిట్ కాస్టు 8 లక్షలతో గ్రౌండ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క జాయింట్ ఐడెంటిఫికేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. వచ్చిన అభ్యర్థులందరినీ కూడా స్క్రీనింగ్ చేసి వారి యొక్క ఆసక్తిని బట్టి, ఎలిజిబిలిటీని బట్టి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ప్రణాళిక సిబ్బందికి విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్
పల్లి నల్లనయ్య ఆదేశించారు. ఈ మేరకు ఈరోజు కార్యాలయంలో నిర్వహించిన ఎల్ఆర్ఎస్ ఓపెన్ ఫోరం సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు హరిబాబు, రమణమూర్తి మాట్లాడారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపుకు మరో 4 రోజులే గడువు ఉన్నందున తక్షణమే ఎల్ఆర్ఎస్ బీపీఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. తాత్కాలిక ఆక్రమణ పనులు, ఆస్తి పన్నులు వెంటనే వసూలు చేయాలని చెప్పారు. పన్నుల వసూలు నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు. వ్యక్తిగత దరఖాస్తులను కూడా తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చొరవ చూపాలన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం చేస్తున్నటువంటి ఈ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వారం సంబంధించిన ఓపెన్ ఫోరం యొక్క ముఖ్య ఎజెండా ఏమిటంటే, ప్రభుత్వం వారు ఈ మార్చి 31కి కట్ ఆఫ్ డేట్ ఇస్తూ పెండింగ్లో ఉన్న బీపీఎస్, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ డిస్పోజ్ చేయమన్నారు. ఈ మార్చ్ 31 లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి దాని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేసి 100% డిస్పోజ్ చేయడానికి మా ప్లానింగ్ సెక్రటరీస్, తర్వాత లైసెన్స్ ఇంజనీర్స్, ఎల్టీపీస్తో పాటు ఈ ఓపెన్ ఫారంలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని, మనకు అతి తక్కువ కాలం ఉంది కాబట్టి దాన్ని డిస్పోజ్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య సూచన, ఏదైతే పెండింగ్లో ఉన్న బీపీఎస్, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ సంబంధించిన యజమానులందరూ కూడా ప్రభుత్వ వారు నిర్దేశించిన ఈ కట్ ఆఫ్ డేట్ మార్చి 31లోగా సంబంధిత లైసెన్స్ సర్వే ద్వారా రీసబ్మిట్ చేస్తే ఇమీడియట్గా మేము దాన్ని రెగ్యులేట్ చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. దానికోసం ఈరోజు ఎల్ఆర్ఎస్ మేళ కూడా పెట్టడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ మేళలో ఎవరైనా సంబంధిత యజమానులు వస్తే వెంటనే ఇక్కడే స్పాట్లో వాళ్ళకి రెగ్యులేట్ చేసి ప్రొసీడర్స్ ఇవ్వడానికి కూడా ఈ ఏర్పాటు ఈరోజు టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంలో ఒక పార్ట్ కింద చేయడం జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నగరాభివృద్ధికి సహకరించాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పేర్కొన్నారు. నగరంలోని పాల ఆసుపత్రి వద్ద ఉన్న శానిటేషన్ కార్యాలయంకి కొత్తగా 50 డస్ట్బిన్లు వచ్చాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ 2018 సంవత్సరంలో డస్ట్బిన్లు రావడం జరిగిందని, అవన్నీ పాడయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. మళ్ళీ ఇప్పుడు 2020 సంవత్సరంలో 2 విడతలుగా డస్ట్బిన్లు తీసుకొని రావడం జరిగింది అన్నారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ డస్ట్బిన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజలు మాత్రం చెత్తను బయటికి పడేయకుండా డస్ట్బిన్లో వేయాలన్నారు. విజయనగరం నగరపాలక సంస్థలో శానిటేషన్ మెరుగుపరిచేందుకు గతంలో 2018లో కాంపాక్ట్ బిన్స్ తెప్పించడం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ అవి బాగా పాడైపోయి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చిన మరియు ఎక్కడ పడితే అక్కడ డంబర్ బిన్స్ పాడైపోయి చెత్తలు బయటికి రావడం వల్ల అధికారులు వారు చూడడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ గారు మరియు ఎంహెచ్ఓ గారు కొత్త బిన్స్ మనకు తెప్పడం జరిగింది. మొదటి విడతగా మనకి 51 బిన్స్ వచ్చాయి, సెకండ్ విడతగా 47 బిన్స్ వచ్చాయండి. మొదటి విడతగా వచ్చిన 51 బిన్స్ కూడా నగరపాలక సంస్థలో ఎక్కడైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో మెయిన్ రోడ్స్లో మరియు కమర్షియల్ ఏరియాలో పెట్టడం జరిగింది. ఈ మిగతా 47 ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో బిన్స్ బాగా పూర్తిగా పాడిపోయిన బిన్స్ స్థానంలో ఈ 47 బిన్స్ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే పారిశుధ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడుతుంది. ఈ బిన్స్ కానీ లేకపోతే పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెత్తలు వేయకుండా ఉండడం కోసం ఈ బిన్స్ పెట్టి శానిటేషన్ బాగా మెరుగుపడింది. గతంలో కొన్ని బిన్స్ పూర్తిగా పాడవడం వల్ల కొన్ని బిన్స్ హోల్స్లో ఉన్న చెత్తను పందులు, కుక్కలు లాగడం వల్ల రోడ్లంతా మురుకు కోపం తయారయ్యండి. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా గౌరవ శాసనసభ్యుల వారు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యుల వారు అందరూ కలిపి వీరికి ఆదేశాలు ఇచ్చారు కొత్త బిన్స్ కొనమని. దానికి అనుగుణంగా గౌరవ కమిషనర్ గారు మరియు ఎంహెచ్ఓ గారు కొత్త బిన్స్ తెప్పించారండి. ఈ బిన్స్ని అధికారుల వారి సూచనల ప్రకారం ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఈ బిన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా చేయాలని రెల్లి కులస్తుల సంఘం నాయకులు బంగారు దుర్గారావు, కొమ్ము సోములు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నగరంలో అంబేద్కర్ కూడలి వద్ద రెల్లి కులస్తుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేశారని, వర్గీకరణ అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్గా చేస్తామని చెప్పి రాష్ట్ర యూనిట్గా చేయడం వల్ల రెల్లి కులస్తులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యూనిట్గా వర్గీకరణ చేస్తే రెల్లి కులస్తులు కూడా న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రాప్తికి ప్రభుత్వాలకు కానీ కోర్టులకు కానీ
ట్రిబ్యునల్స్ కానీ ఏ అధికారికి కానీ ఈ జాతులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలని ఆల్టర్ చేయడం కానీ అమెండ్ చేయడం కానీ మాడిఫై చేయడం కానీ కలపడానికి కానీ తీసేయడానికి దానికి అక్కడ వీళ్ళకి లేదు అధికారం. అది 342 ఆర్టికల్ 2ని బట్టి. అయినప్పటికీ ఆ ఆర్టికల్ని తొంగలో దుక్కి ఈ మనువాద ప్రభుత్వాలు వచ్చిన తర్వాతను ఈ షెడ్యూల్డ్ కులాలని ఇలా విడదీయడము ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు దాకాను అభివృద్ధి పదంలో నడుస్తున్నది కేవలము మాల మాదికలే. రెల్లి వాళ్ళు కూడాను వన్ ఆఫ్ ద అన్టచబుల్స్. అంటే ఎస్సీలు అంటే అన్టచబిలిటీతో బాధపడిన వాళ్ళు ఎస్సీలు, అందులోనే రెల్లి జాతి కూడా ఒకటి. కనుక ఆ ఫలాలు వీళ్ళకి అందాల, వీళ్ళకి వేరేగానే మిగతా వాళ్ళకి వేరేగా పెట్టమంటే అది రాజ్యాంగ విరుద్ధం. కనుక రాజ్యాంగ విరుద్ధంగా మీరు తీసుకున్న చర్యలు వెంటనే మీరు వెనక్కి తీసుకొని రెల్లి జాతి ప్రజలకి మొత్తం 15లోనే మాకు ఉమ్మడిగా ఇవ్వండి. ఈ ఎస్సీ వర్గాలు 25 వర్గమేమో మాల, 18 వర్గమేమో మాదిగా, 12 ఉపకులాలేమో రెల్లీలు. ఈ ముగ్గురు అన్నదమ్ములకి సమన్యాయం చేయవలసిన న్యాయము చేయవలసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నాయి. ఈ 59 ఉపకులాల యొక్క జనగణన అనేది సమగ్రంగా సేకరించిన తర్వాత వాళ్ళు నిష్పత్తులు బట్టి రిజర్వేషన్ కల్పిస్తే అది అందరికీ న్యాయబద్ధంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మాలామాదిగ వర్గాలకే 78 సంవత్సరాల నుంచి న్యాయం చేస్తున్నారే తప్ప ఈ రెల్లీలు అనే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు గుర్తించట్లేదు. కేంద్రం వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి చలో కేంద్రానికని అక్కడ ఒక మహాసభ, ఒక మహాధరణ, మా గోడు వినిపించడానికి ఇంతవరకు శాసనసభలోనైనా ఒక రెల్లి ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ రెల్లివాడలో లేడు, ఒక గజిటెడ్ ఆఫీసర్ లేడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేరు. మీరే దాన్ని ఆలోచన చేయండి. తమరే నగరంలోని గురుజాడ కళాభారతిలో ₹1,00,000కు 3 ఎలక్ట్రిక్ బైకులను వినియోగదారులకు అందించడానికి వర్కర్స్ సంస్థ శ్రీవాణి ఈ బైక్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా వర్కర్స్ సీఈఓ వేమిరెడ్డి రాము, శ్రీవాణి ఈ బైక్స్ అధినేత శ్రీబాబు, మేనేజర్ సరితలు మాట్లాడుతూ ₹33,333కు ఒక ఎలక్ట్రికల్ బైక్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. నాణ్యమైన ఎలక్ట్రికల్ బైకులను తక్కువ ధరకే ఇస్తున్నామన్నారు. 3 రోజుల పాటు బైక్ మేళా ఇక్కడ ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఎలక్ట్రికల్ బైకులను కొనాలని సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 30,000 స్కూటర్స్ను అమ్మడం జరిగిందని అన్నారు. చాలా తక్కువ రేటుకే ఎలక్ట్రికల్ వెహికల్ దీంట్లో లేని విధంగా వీళ్ళు చాలా తక్కువ బడ్జెట్తో వెహికల్ని ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మేళా అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఒక 3 వెహికల్ అయితే ₹1,00,000 పెట్టారు. కానీ ప్రతి ఒక్కరు కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఒక వెహికల్ని సేమ్ కాస్ట్కే ఈ 33,500కే వాళ్ళు అందజేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాము. వర్కర్స్ కంపెనీ ఆల్మోస్ట్ 5 years అవుతుంది స్టార్ట్ అయ్యి. మోర్ దెన్ 125 crores మనం బిజినెస్ చేసాం ఇప్పటికి. సో ఇంచుమించు 30,000 స్కూటర్స్ పైగా మనం ఇండియా లెవెల్లో అమ్మినాము. అది పెద్ద పెద్ద మేజర్ బ్రాండ్స్ ద్వారా కూడా మనం ఈ స్కూటర్స్ అమ్మడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఇయర్ నుంచి మనం వర్కర్స్ కంపెనీ డైరెక్ట్ మార్కెట్లోకి రావాలనే ఉద్దేశంతో, ప్లస్ మోర్ ఓవర్ మనం కామన్ ప్రజలకి మధ్య అంటే అఫోర్డబుల్ ప్రైస్లు, మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనము పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు, మనకు 100 కోట్ల కాంట్రాక్ట్ ఉన్నా కూడా అవి క్యాన్సిల్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళు సరిగా సర్వీస్ కానీ సపోర్ట్ కానీ బీద ప్రజలకు ఇవ్వట్లేదు. ప్లస్ వాళ్ళు కూడా మోర్ టువర్డ్స్ గ్రీడీతో ఎక్కువ బిజినెస్ సంపాదించుకోవాలనే దాంతో ఉన్నారు. మనం వర్కర్స్ స్టార్ట్ చేసిన ఉద్దేశం అది కాదు. అలాగే మేము ఆ ఉద్దేశంతోనే ఈరోజు 1,00,000కు 3 బండ్లు ఆఫర్ ఇస్తున్నాము. ఇది టెంపరీ, అంటే మనం 3 days 4 days ప్రమోషన్ ఆఫర్ ఇచ్చినా కూడా దీని తర్వాత కూడా ద ప్రైస్ దట్ వీఆర్ మన వర్కర్స్ ఇచ్చే ప్రైస్ డెఫినెట్గా మార్కెట్లో కూడా చాలా తక్కువ ఉంటుంది మిగతా బ్రాండ్స్తో కూడా. సో బికాస్ వీ వాంట్ అవర్ ఓన్లీ మోటివేషన్ ఈజ్ టు హెల్ప్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో ఆ ఉద్దేశంతో మన కంపెనీ స్టార్ట్ జరిగింది. మనం ఇది కంపెనీ సంపాదించుకోవాలని కాదు, బేసిక్గా ఒక వర్కర్స్ అనేది ఒక బ్రాండ్, మన సౌత్ ఇండియా నుంచి మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఒక బ్రాండ్ మంచి వెహికల్స్ ఇవ్వాలి, మంచి అఫోర్డబుల్ వెహికల్స్లో వాళ్ళకి ప్రైస్లో ఇస్తూ వాళ్ళకి ఎప్పటికీ మనం అందుబాటులో ఉండాలి. సర్వీస్ సపోర్ట్ కానీ, ఎందుకంటే వెహికల్ కొన్న తర్వాత వాళ్ళకి ఏ రోజు కూడా అంటే అరే ఇది కొన్నాము అని చెప్పి బాధపడకూడదు. సో ఆ ఉద్దేశంతోనే వాళ్ళ మనసు హ్యాపీ, కొన్నప్పుడు ప్రైడ్గా ఫీల్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడింది, మనకి ఈ బండి వల్ల నేను ఇంత మనీ సేవ్ చేసుకోగలిగాను అని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ యాక్టివిటీ చేస్తున్నామండి.
గరివిడి మండలం కొండలక్ష్మీపురం గ్రామం వద్ద రైల్వే వంతెన నిర్మాణం చేయడం వల్ల చాలా మంది ఇల్లులు, ప్రభుత్వ భవనాలు, గ్రంథాలయం, మినరల్ వాటర్ ప్లాంట్, కమిటీ భవనం, ఆంజనేయ స్వామి ఆలయం తొలగించవలసి వస్తుందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొండలక్ష్మీపురం గ్రామస్తులు ఈరోజు పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే వంతెన నిర్మాణం డిజైన్ మార్పు చేయాలన్నారు. రైల్వే వంతెన నిర్మాణానికి ఎప్పుడు కూడా మేమంతా అడ్డం కాదని డిజైన్ మార్పు చేసి నిర్మించాలని కోరారు. మాకు రైల్వే బ్రిడ్జి అనేది శాంక్షన్ అయింది 2018లో శాంక్షన్ అయిందండి. దానికి ప్రపోజల్గా 2022లోనే మాకు వచ్చి క్వాలిటీ టెస్ట్ అని చేశారండి. మీకేది ఉండదండి, మాకు పాత సచివాలయం ఉండదండి. పాత ఆఫీస్ నుంచి తిన్నగ రైల్వే వరకు ఇంచుమించు గౌడి పాపార దీని వరకు వస్తుందని చెప్పారండి. ఇప్పుడు ఏంటంటే మన 3 months బట్టి ఏంటంటే లేదు, ఊర్లోనే ఒక ఇల్లు పోతాయి, సామాన్య భవనం, వాటర్ ప్లాంటు, గ్రంథాలయము, తర్వాత ఇవన్నీ పోతాయని అంటానండి. దానివల్ల ఏంటంటే మేము ఏంటంటామంటే దాన్ని కొద్దిగా మార్చడం కోసం చేస్తానండి. అంటే మాకైతే రైల్వే బ్రిడ్జి వ్యతిరేకం కాదండి. దాన్ని కొద్దిగా మార్పు చేస్తే ఇల్లులు గట్ట తెగమండి. పల్లలు పోయినా పర్లేదు కానీ ఇల్లులు పోతే మరి కట్టుకోలేదు కదండి. పాపం చాలా బాధ అండి. ఇల్లులు పోతే జాగాలు లేవు, వాళ్ళకి చాలా కష్టం కదండి. అది దాని గురించి వచ్చాను, కలెక్టర్ గారికి వచ్చాను. ఎంతమంది దాదాపు 25 ఇల్లు వరకు పోతాయండి. ఇదే సమస్య. గుడి పడితలం గుడి, వాటర్ ప్లాంట్, గ్రంథాలయం, సామాన్య భవనం. ఎస్కోట నియోజకవర్గం కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు గౌరీష్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ఈ రోజు గిరిజనులు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌరీష్ మాట్లాడుతూ విజయనగరం, పార్తీపురం జిల్లాలు విభజన చెందిన తర్వాత గిరిజనులు ఎన్నో అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్కోట నియోజకవర్గంలో ఎంతో మంది గిరిజనులు నివాసం ఉంటున్నారని, ఇక్కడ బాలికల ఆశ్రమ పాఠశాల లేకపోవడం వల్ల విజయనగరం, బొబ్బిల్లో ఉన్న పాఠశాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. విజయనగరం, బొబ్బిల్లో ఆశ్రమ పాఠశాలలో సరైన సౌకర్యాలు లేవని, తక్కువ మందికి మాత్రమే అక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఈ విజయనగరం జిల్లా రెండుగా విడిపోయిన తర్వాత, అటు పార్వతీపురం, ఇటు విజయనగరం జిల్లా విడిపోయిన తర్వాత మాకు ట్రైబల్స్గా చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్స్పెషల్ ఏంటంటే ఈరోజు ప్రధానంగా మా ట్రైబుల్ యొక్క పిల్లలు అంటే 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు చదువుకోవడానికి ఆశ్రమ పాఠశాలలు విజయనగరం జిల్లాలో బొబ్బిలి, అదేవిధంగా విజయనగరం పట్టణంలో మాత్రమే ఉన్నాయి. కానీ ఎస్కోట్ నియోజకవర్గంలో అత్యధికంగా ఒక 100 గ్రామాల పైబడి గిరిజనులు ఎక్కువగా ఉన్నాము. వీళ్ళకి సంబంధించి పిల్లలు కూడా పిల్లల రేషియో చూసుకుంటే 3rd to 10th క్లాస్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని చదివించుకోవడం కోసం విజయనగరం పట్టణం తీసుకురావాలి, లేదంటే బొబ్బిలి తీసుకెళ్ళాలి. దూరభారాల రీత్యా పిల్లల్ని అంత దూరం పంపించలేని పరిస్థితి అవుతుంది. అది కూడా ఇక్కడ అకామిడేషన్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ విజయనగరం పట్టణంలోనే 300 మంది విద్యార్థులు ఉన్నారు. అకామిడేషన్ అయితే 160 మందికి సరిపడగా ఉంది. బొబ్బిల్లో కూడా అదే పరిస్థితి. మళ్ళీ మా పిల్లల్ని అటు పార్వతీపురం ఏరియా లేకపోతే సాలూరు ఏరియా ట్రైబల్ హాస్టల్కి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రేషనలైజేషన్ అని చెప్పేసి స్కూళ్ళు 117 జీవో ద్వారా తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇప్పుడు మాకు ఎస్కోట్ నియోజకవర్గంలో అత్యధికంగా ట్రైబల్స్ ఉన్నాం కాబట్టి అక్కడ ఒక బాలికల పాఠశాల, ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి మా గిరిజనులందరి తరపున గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ జిల్లా గిరిజన శాఖ మంత్రి గారికి, అదేవిధంగా ట్రైబల్ శాఖకి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. కాబట్టి పునరాలోచన చేసి వెంటనే శృంగవరపుకోట మండల కేంద్రంలో, హెడ్ క్వార్టర్ నియోజకవర్గ కేంద్రంలో ఒక పాఠశాల, బాలికల పాఠశాల ఏర్పాటు చేస్తే ఉన్న విద్యార్థులందరూ కూడా చదువుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా చొరవ తీసుకొని వెంటనే అటువైపు ఒక బాలికల పాఠశాల ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి గిరిజన సంఘం తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజమండ్రిలో అకాల మరణంకు గురైన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవ సమాజంకు తీరని లోటని
ఆయన అనేక పేదలను అనాథలను పోషించే గొప్ప వ్యక్తిని విజయనగరం జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షులు రేవో బిఎం రాజు తెలియజేశారు. స్థానిక కంటోన్మెంట్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంపై పలు జిల్లా క్రైస్తవ సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబంకు సంతాపం తెలిపారు. వారి మృతిపై విషమైన నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు రేవో ఎస్ మధు మాట్లాడుతూ క్రైస్తవ సమాజంలో ఎంతో మంది పేరు పొందిన నాయకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పలు అనుమానాలకు దారితీస్తున్నాయని తీవ్రంగా ఖండించారు. ప్రవీణ్ మరణం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని క్రైస్తవ సమాజాన్ని కాపాడాలని కోరారు. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు మరణించిన విధం చూసినట్టయితే వారు మరణించిన విధం యాక్సిడెంట్గా దాన్ని చిత్రీకరిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూచిన వారు చెప్పిన మాటలను బట్టి అది యాక్సిడెంట్ కాదు, అది హత్య అని అనేక రుజువులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అందుచేత ఈ సందర్భంలో గవర్నమెంట్ వారు జోక్యం చేసుకొని నిజానిజాలు యథార్థత అంతా కూడా మంచి మనసుతో ప్రజల చేత ఎన్నిక చేయబడినటువంటి వారు కాబట్టి ప్రజలందరికీ క్షేమం కలగాలి కాబట్టి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి కాబట్టి అలా సుఖశాంతులు కోరుకునేది ఒక క్రైస్తవ లోకం ఒక్కటే మాత్రమే. క్రైస్తవులు మాత్రమే అందరూ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకొని వారి నిమిత్తం దేశం కొరకు ఎవరైనా ప్రార్థన చేసేవారు ఉన్నారు అంటే వారు క్రైస్తవులు మాత్రమే అనే సంగతి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అందుచేత అట్టి ప్రవీణ్ గారి కుటుంబం కొరకు వారు చేసినటువంటి పరిచర్ల కొరకు వారు విడిచి వెళ్ళిన ఆ కుటుంబము ఆదరణ కొరకు అందరూ ప్రార్థించాలి. అందుచేత యథార్థత అనేది బయటికి రావాలని మా క్రైస్తవులందరూ ఏకమై ఏక కంఠముతో మేము అందరం గళమెత్తి మాట్లాడుతున్నాం. హత్య చేయబడినట్లయితే రోడ్ యాక్సిడెంట్ అయితే చాలా రుజువులు అనేది మనకు దొరుకుతాయి. కారో లేకపోతే బస్సో లేదా ఒక మోటార్ బైకో ఢీ కొట్టినట్టుగా, ఒక లారీ ఢీ కొట్టినట్టుగా లేదా రివర్న్ కొట్టినట్టుగా ఒక రుజువులను ఉంటాయి. కానీ ప్రత్యేకంగా తన హెల్మెట్ కానీ తనకి కళ్ళజోలు కానీ అన్ని ప్రక్కన పెట్టి ఉంచి తను చాలా భయంకరంగా హింసించినట్లుగా, తను చితకు కొట్టినట్లుగా, తన యొక్క ముఖం అంతా కూడా కత్తిపట్టుతో రాడుతో కొట్టినట్టుగా రుజువులు కనబడుతున్నాయి. కాబట్టి భారతదేశ క్రైస్తవ సమాజం అంతరికి కూడా గొప్ప దైవజనమైనటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి కనుక భారతదేశ క్రైస్తవ సమాజం ఆయన కుటుంబ విషయం ఎంతగానో సంతాపాన్ని వ్యక్తపరుస్తుంది, నిరసన వ్యక్తపరుస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి దానికి బాధ్యత వహించి ఆ ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేసి క్రైస్తవ సమాజానికి న్యాయం జరిగించవలసిందిగా విజయనగరం జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, అదే విజయనగరం జిల్లా పాస్టర్ ఫెలోషిప్ పద్ధతిగా అన్ని పాస్టర్ ఫెలోషిప్ల సంఘాల తరఫున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. వేసవిలో ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. వెంటనే అన్ని గ్రామాల్లో ఉన్న అన్ని బోరుబావులను తనిఖీ చేసి వినియోగంలోకి వచ్చేలా చూడాలని ఆదేశించారు. పైప్ లైన్ల లీకేజీ లేకుండా చూడాలని, రెగ్యులర్గా క్లోరినేషన్ చేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి త్రాగునీరు, వడగాల్పులు, ఉపాధి హామీ పనులు, పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి ప్రణాళికను ఇప్పటికే వేసుకోవడం జరిగిందని, అయితే ప్రతిరోజు వాటిని పర్యవేక్షించాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయి అధికారుల వరకు పిలిచి ప్రతి గ్రామ పరిస్థితిపై సమీక్షించాలని ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇక్కడ ఈ రోజు మీటింగ్లో నేను ఎందుకు ఎవరెవరు పిలిచాను, మండల స్పెషల్ ఆఫీసర్ పిలిచాను, కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ పిలిచాము, తహసీల్దార్స్ పిలిచాము, ఎంపీడీఓస్ పిలిచాము. మండలంలో రేపు ఒకసారి ఈ మండల స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మీ మండల లెవెల్ స్థాయి అధికారులందరితో ఒక మీటింగ్ పెట్టుకుని ఈ సమ్మర్ సీజన్లో మనం ఏం పని చేయాలి, ఎట్లా చేయాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేయాలి దాని మీద మీరు ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఏదైతే ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫీల్డ్ లెవెల్లో
పక్కాగా అమలు చేసే విధంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. అందుకే ఈరోజు మీ అందరూ పిలవడం జరిగింది. మెంటెడ మండలంలో జరిగిన సామాజిక తనిఖీ కార్యక్రమంలో గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల అమల్లో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అక్రమాలు బయటపడ్డాయి. డ్వామా అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మజ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ ఆడిట్, ఇరిగేషన్, ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ తదితర పథకాల్లోని ఢొల్లతనం బయటపడింది. కొంపంగి గ్రామంలో గోపీనాథ్ పట్నాయక్ చెరువు చుట్టూ దాదాపు 5 లక్షలతో నిర్మించిన గోడ పూర్తిగా పగులు ఇచ్చిందని, పనుల్లో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుందని డిఆర్పీలు ఏపీడీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఏపీడీ దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేదికపై ఉన్న వైసీపీకి చెందిన మండల ఉపాధ్యక్షుడు కలగజేసుకుని క్వాలిటీ కంట్రోల్ అధికారులు సదరు గోడ పనులు సక్రమంగా జరిగాయని నిర్ధారించాయని, అటువంటిది ఇప్పుడు బేటలు వారాయని చెప్పడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. P4 కార్యక్రమానికి జిల్లా ప్రతినిధులు హాజరు కావడానికి అన్ని ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం. రాజీవ్ క్రీడా మైదానంలో బీసీ రుణమేళ లబ్ధిదారులకు సర్టిఫికేట్ పరిశీలన. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్న టీపీఆర్ఓ సింహాచలం. ఎస్కోట్లో బాలికల ఆశ్రమ పాఠశాల కావాలి, గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.